మరి నాకు ఈ అవకాశం రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇంకో గొప్ప విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలం పంట, ఆ తర్వాత యాసంగి పంట, ఆ తర్వాత తిరిగి వానాకాలం పంటకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయిలో 590 లెవెల్ వరకు నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలగడం అది మా అదృష్టంగా భావిస్తున్నాను. మరి గడిచిన 4 రోజులుగా 30,000 క్యూసెక్లు నీటి వినియోగంతో నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్ట్ 700 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుగా పూర్తి స్థాయిలో నడుస్తుంది. అదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరందరూ గమనించాలి. నిర్దిష్ట షెడ్యూల్ కంటే ముందు ఎడమ కాలువ ద్వారా ఈరోజు అంటే పవర్ ప్రాజెక్టు యొక్క నీళ్లు విడుదల కాకుండా అదనంగా ఎడమ కాలువలో 3,000 క్యూసెక్లు ఈరోజు విడుదల చేసి ఖరీఫ్ పంటకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది. వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పోయిన ఖరీఫ్ రబీ కలిపి మొత్తం భారతదేశంలో తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ 281 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బత్తిని కుమార్ గారు మరి వారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో పంట పండిందనే విషయం 281 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కూడా భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మరి వరి పండించే రాష్ట్రంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టగలిగడం, మరి దాంట్లో మా అందరి పాత్ర కొంత ఉంది. దానికి మేము ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం, ఎంతో సంతోషిస్తున్నామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. మరి మేము ఈ అన్ని మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని విధాలుగా నిరంతరంగా ఆధునీకరణ చేయడానికి, డీసెడిమెంటేషన్ చేయడానికి కూడా నిరంతరం మన ప్రభుత్వం, మన ఇరిగేషన్ శాఖ కూడా కృషి చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టడం మరి ఇదే ప్రథమం అని చెప్పి నేను మనవి చేస్తూ ఇది ఒక రికార్డుగా మరి భావిస్తూ ఇది జూలైలోనే 18 ఇయర్స్ తర్వాత నీళ్లు విడుదల చేయగలడం కూడా రైతులకి చాలా మేలు చేస్తున్నాం. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. అదే విధంగా మరి సరే ఇదే మన మెయిన్ ప్రోగ్రాము. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల చేస్తున్నాం. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల చేసి వచ్చిన క్రమంలో ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్ లో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాం. అవన్నీ